హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ డే 2 ఆఫ్ అరకు అన్నమాట. ఇక మేము మార్నింగే లేచి లొకేషన్స్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుంది. అసలు మొత్తం గ్రీనరీ గా ఉంది. ఇక మేము ఫస్ట్ అయితే సుంకరమెట్ట చర్చ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఏ ఏ మూవీ సీన్స్ షూట్ చేశారో చూసేయండి. శతమానం భవతి మూవీ సీన్స్ అండ్ కృష్ణగాడి వీర ప్రేమ కథ సీన్స్, ఇలా చాలా అంటే చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అండ్ వ్యూ లొకేషన్ అయితే చాలా బాగుంది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టించారనమాట. 1939 ఆ టైం నుండే ఉందన్నమాట ఈ చర్చ్. అండ్ మేము అక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి 50 రూపీస్ ఉంటుంది. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే 2000 చార్జ్ చేస్తారనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 దాకా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యాక మొత్తం కాఫీ చెట్లు అండ్ నల్ల మిరియాలు అంటారు కదా, ఆ మిరియాలు చెట్లు అన్నమాట. ఈ లొకేషన్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ మేము చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. అవి నేను మొత్తం షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ తో అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి. కాఫీ ప్లాంటేషన్ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ మేమైతే గాలికొండ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాం. ఈ లొకేషన్ కు మార్నింగ్ టైం వస్తే వ్యూ అనేది చాలా మంచిగా కనిపిస్తుందండి. ఇక్కడ నిల్చుంటే అరకు మొత్తం మనం ఇక్కడే చూసేయచ్చు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ అయితే. అండ్ అక్కడ నుంచి తర్వాత మేము నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. అండ్ దీనిని తాటిగూడ వాటర్ ఫాల్స్ కూడా అని అంటారు. 100 కి పైగా స్టెప్స్ అయితే ఉంటాయి. చిన్న ట్రెక్కింగ్ అని కూడా పిలవచ్చు అనమాట. అనంతగిరి వాటర్ ఫాల్స్ నుంచి నెక్స్ట్ అయితే మేము కట్కి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే షేరింగ్ ఉంటదన్నమాట. చాలా అంటే చాలా వెయిట్ చేయాలి. మేమైతే ఒక 1.5 అవర్ వెయిట్ చేసాము. కానీ షేరింగ్ కి ఎవ్వరు రాలేదు. టైం అవుతుందని చెప్పేసి ఇక మేమిద్దరమే వెళ్ళిపోయాం అనమాట. అండ్ యాక్చువల్ గా 1600 ఉంటుంది. అండ్ మేమిద్దరమే కాబట్టి మాకు 1200 తీసుకున్నారు. అండ్ రోడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అస్సలు బాగుండవు రోడ్స్ అయితే. అండ్ మన వెహికల్స్, ఓన్ వెహికల్స్ అక్కడికి తీసుకువెళ్ళడానికి అలో అయితే ఉండదు. రోడ్స్ ఇలా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ వెహికల్స్ ఒక్కటే అలో ఉంటాయి అనమాట. ఇక్కడైతే ట్రైన్ ట్రాక్ దాటినాక మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము రూట్ అయితే. అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట. ఈ కటికి వాటర్ ఫాల్స్ అయితే మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది. అండ్ 20 to 30 మినిట్స్ వరకు ట్రెక్కింగే చేయాలన్నమాట. మనకి ఇక్కడ వెహికల్ వాళ్ళు టోటల్ గా 3 అవర్స్ అయితే టైం ఇస్తారు వెళ్ళి రావడానికి. ఆ 3 అవర్స్ లో మనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసేయాలన్నమాట. అండ్ అక్కడే వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు మనం వచ్చే వరకు. అండ్ ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉండే అన్నమాట వ్యూ అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ చాలా మెంబర్స్ స్నానాలు కూడా చేశారు. అండ్ మేమైతే మంచిగా అక్కడ ఫోటోలు తీసుకొని, వీడియోస్ తీసుకొని మంచి మెమరబుల్ గా ఉంచుకున్నాం అన్నమాట. అక్కడ వాటర్ అయితే నాన్ స్టాప్ గా ఎప్పుడు పడుతూనే ఉంటుందంట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నది చాలా కింద వరకు ఉంది ఈ ప్యాంట్ అనేసి బాబు అయితే దాన్ని ఫోల్డ్ చేస్తా అన్నాడు. హెవీ రైన్స్ వస్తే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ షూ అయితే ఖచ్చితంగా వేసుకెళ్ళండి. ఇక మేమైతే కిందికి వెళ్తున్నాము. అక్కడ కిందికి వెళ్ళాక అరకులో చాలా ఫేమస్ అన్నమాట బ్యాంబూ చికెన్. ఇక్కడే వాళ్ళు మన ఎదురుగానే తయారు చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ బ్యాంబూ చికెన్ అయితే ఏం తినలేదు. లైట్ గా స్నాక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. మన అందరి ఫేవరెట్ మ్యాంగో అయితే తీసేసుకున్నాము. అండ్ లైట్ గా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. మేము రిటర్న్ వచ్చేటప్పుడు లైట్ గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మంచి వ్యూ పాయింట్ అనేసి మంచిగా మేము అక్కడ కూర్చొని తినేసి తర్వాత రిటర్న్ ట్రాక్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామని మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకునే లోపు ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ కొన్ని తీసేసుకున్నాము. కడలల్లే వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం పొంగెలే హృదయం మూగెలే
ఇక మేము కిందికి వచ్చేసామన్నమాట. అండ్ మా కోసం వెహికల్ అయితే రెడీగా వెయిట్ చేస్తా ఉంది. అండ్ ఇక్కడైతే ఎక్కడ చూసినా పనస చెట్లే. చాలా అంటే చాలా బాగున్నాయి పనస చెట్లు. ఇక కటికి వాటర్ ఫాల్స్ నుంచి బొర్రా కేవ్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ బొర్రా కేవ్స్ కి వెళ్లే మధ్యలో సాయిరామ్ అని హోటల్ ఉంటదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే బ్యాంబూ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. స్పైసీగా సూపర్ గా ఉందన్నమాట. అండ్ మాకైతే వెహికల్ అతనైతే రికమెండ్ చేశాడు. ఇక్కడ చాలా బాగుంటుంది అనేసి అతనే చేయించాడన్నమాట. వెహికల్ చార్జెస్ అయితే మాకు 11 ప్లేసెస్ చూయించారు 2 డేస్‌కు. అండ్ టోటల్‌గా 2 డేస్‌కు మాకు 4300 అయితే తీసుకున్నారనమాట. అక్కడ వెహికల్ అతను చాలా నిదానంగా, చాలా పేషెన్సీతో అయితే వెయిట్ చేశారు. అండ్ ఎక్కడికెళ్ళినా నిదానంగా చూసుకొని రండి, నేను వెయిట్ చేస్తానని చెప్పి పంపించేవారనమాట. అండ్ చాలా బాగా అయితే చూసుకున్నారు వాళ్ళైతే. మేమైతే ఇక్కడ లంచ్ చేసేసుకొని నెక్స్ట్ బొర్రా కేవ్స్‌కైతే ఎళ్ళిపోయాము. అండ్ ఇక్కడ పర్ పర్సన్‌కు 80 రూపీస్ అయితే చార్జ్ చేశారు. అండ్ 160 రూపీస్ కట్టేసి మేము లోపలికైతే ఎళ్ళిపోయాము. ఇక్కడ జిప్ లైన్ ఉంటుందని చెప్పారు. అండ్ అక్కడ ఎళ్లి చూస్తే కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉండే సైడ్‌కి. అండ్ జిప్ లైన్ కూడా క్లోజ్ చేశారనమాట. అండ్ బొర్రా కేవ్స్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అండ్ లోపలికెళ్ళినాక చాలా భయమేసిందనమాట. మన నంద్యాల సైడు బెలూమ్ కేవ్స్ అని ఉంటది. ఆ బెలూమ్ కేవ్స్‌కి ఎవరైనా వెళ్ళింటే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అండ్ అక్కడ ఇక్కడ ప్లేస్ చూసుకుంటే సేమ్ ఉంటదనమాట. ఏమంటే ఇది కొంచెం పెద్దగా ఉంటది. అండ్ అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే సేమ్ ఉంటదనమాట. లైటింగ్స్ గాని, ఆ కొండలు గాని, స్టెప్స్ గానేసి. ఈ లొకేషన్ చూసాక నాకొక సాంగ్ గుర్తొచ్చింది. అండ్ ఈ వీడియో నైట్ టైమ్ ఎవరైనా చూస్తే భయపడకండి. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఓ బొర్రా కేవ్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 దాకా ఒకటే ఓపెన్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే లోపల టాటూ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉంటారు. మనం ఫోటోస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళతో. అండ్ మేమైతే ఫోన్ లోనే క్యాప్చర్ చేసుకున్నామండి. అండ్ ఇక్కడ లోపలికెళ్ళినాక చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూస్. అండ్ అక్కడ చాలా చిన్న పిల్లలు వచ్చారు. అండ్ వాళ్ళందరూ అరుస్తన్నారన్నమాట. వాళ్ళతో పాటు మేము కూడా అలా అరుస్తాన్నాము. ఇక్కడ స్టెప్స్ నుంచి పైకెళ్తే శివలింగం ఉంటుంది. అక్కడ మంచిగా దర్శనం చేసేసుకొని ఇక కిందకొచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ శివలింగం ఎలా వచ్చిందంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఆవు పైనుండి తింటా ఉంటే సడెన్‌గా గుహలో పడిపోయిందంట. అండ్ అక్కడ గొర్రెల కాపరి వెతుకుతూ వస్తూ ఉండగా సడెన్‌గా చూసేసరికి గుహలో శివలింగం కనిపించిందంట అతడికి. ఆ ఆవును శివుడే సేవ్ చేశారు అని నమ్మేసి అక్కడ ఒక చిన్న శివాలయాన్ని నిర్మించారు. అండ్ ఇప్పటికే చాలా అంటే చాలా మంది భక్తులు అక్కడికి వస్తానే ఉంటారన్నమాట. పైకొచ్చాక కొంచెం షాపింగ్ చేసాము. అరకు టూర్ అయితే ఇక్కడితో కంప్లీట్ అవ్వబోతోంది. అండ్ మేమైతే 11 ప్లేసెస్ చూసాము. అండ్ అవి ఏమేమో ఇక చెప్పేస్తాను మీకు. చాపరాయి, అరకు పైనరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, బొటానికల్ గార్డెన్ క్లోజ్ లో ఉండే. అండ్ ట్రిబుల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం అది ఫస్ట్ డే చూసేసుకున్నాము. అండ్ సెకండ్ డే అయితే మేము బ్రిటిష్ చర్చ్, కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా కేవ్స్ టోటల్ గా 11 ప్లేసెస్ అయితే చూపించారు. అండ్ ఇంకా 2-3 ప్లేసెస్ అయితే అప్పటికి క్లోజ్ లో ఉండే అనమాట. ఇక్కడైతే నేను కార్ అండ్ బైసికల్ అయితే తీసేసుకున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బొర్రా కేవ్స్ నుంచి వైజాగ్ అయితే రిటర్న్ వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 3 o'clock ఉంటుంది ట్రైన్ వచ్చేసి. వైజాగ్ నుండి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై.